వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన 24 గంటల్లోనే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అతనికి కీలక బాధ్యతను అప్పగించింది. మేజర్ లీగ్ క్రికెట్ 2025 సీజన్కు ముంబై ఇండియన్స్ న్యూయార్క్ జట్టుకు కెప్టెన్గా నికోలస్ పూరన్ను నియమించింది. గత మేజర్ లీగ్ క్రికెట్ సీజన్లో ముంబై ఇండియన్స్ న్యూయార్క్కు కీరన్ పొలార్డ్ సారథ్యం వహించి జట్టుకు టైటిల్ అందించాడు. అయితే ఈసారి కొత్త సీజన్కు పొలార్డ్ స్థానంలో నికోలస్ పూరన్ను కెప్టెన్గా నియమించారు. ఇది నికోలస్ పూరన్కు అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయిన వెంటనే లభించిన కీలక బాధ్యతగా చెప్పొచ్చు. మేజర్ క్రికెట్ లీగ్ 2025 జూన్ 12 నుండి జూలై 13 వరకు అమెరికాలో జరగనుంది. మేజర్ క్రికెట్ లీగ్లో మొత్తం 6 జట్లు పాల్గొనున్నాయి. లాస్ ఏంజల్స్ నైట్ రైడర్స్ జట్టుకు సునీల్ నరైన్, ముంబై ఇండియన్స్ న్యూయార్క్కు నికోలస్ పూరన్, శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్కు కోర్ ఆండర్సన్, సియాటిల్ ఓర్కాస్ జట్టుకు హెన్రిచ్ క్లాసెన్, టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టుకు డ్యూప్లెసిస్, వాషింగ్టన్ ఫ్రీడమ్కు మ్యాక్స్వెల్ కెప్టెన్లుగా వ్యవహరించున్నారు. కాగా ఈ ఐపీఎల్ 2025లో నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్తో అదరగొట్టాడు. 14 మ్యాచ్ల్లో 524 పరుగులు చేశాడు. దీనిలో 5 అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. అంతేకాదు 40 సిక్సర్లతో ఈ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్గా నిలిచాడు. అయితే ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్ ఆడేందుకు పూరన్ 29 ఏళ్లకే అంతర్జాతీయ కెరియర్కు గుడ్ బై చెప్పేశాడు. తన 9 ఏళ్ల అంతర్జాతీయ కెరియర్లో నికోలస్ పూరన్ వెస్టిండీస్ తరపున 61 వన్డేలు, 106 టీ20 మ్యాచ్లు ఆడాడు. వన్డేలలో నికోలస్ పూరన్ 3 సెంచరీలు, 11 అర్ధ సెంచరీలతో సహా 1983 పరుగులు చేశాడు. టీ20లలో 13 అర్ధ సెంచరీలతో 2275 పరుగులు సాధించాడు.